అడుగుతా, గుడ్ ఫ్రైడే సీజన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ డే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ గ్రేట్ హీరో మేనిఫెస్టింగ్. నేను చావబోతున్నాను, చచ్చినా పర్వాలేదు, నన్ను కలుస్తానికి నా విమోచకుడు వస్తాడు. నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా చూస్తాను. యేసు తానే తన మరణించేటప్పుడు తన ఆత్మను అప్పచెప్తున్నాడు. నువ్వు అంటున్నావు, నా ఆత్మ నాతోనే పెట్టుకుంటాను. ఎక్కడికి పోతావు? యేసు ప్రభు సిలువ పైన చేతకన్నుడు చచ్చిపోవడం లేదు, ఆయన బలంతా ఫస్ట్ ముగిస్తున్నాడు. హియర్ ఇస్ ఇట్, ఐ ఆమ్ ఫినిషింగ్ ద సాక్రిఫైస్, నౌ గెట్ రెడీ. సాతానా వస్తున్నాను నీ దగ్గరికి. ఆయన సిలువ పైన ప్రాణం పెడతాము. ఒక పాపిగా మరణిస్తే పోవాల్సిన స్థలం ఎక్కడా? చూసి ఎట్లా పరలోకం వెళ్ళిపోతాడు. కానీ నీతిమంతుడిగా బ్రతిన వ్యక్తి, నీతిమంతుల స్థలం ఒకటి ఉంది కదా. అలా ఉంది మీ జీవితం. ప్రేమే జయిస్తుంది. సిలువ పైన చెప్పాలంటే యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ సిలువ పైన ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్గివ్నెస్ మొదటి మాట, సాల్వేషన్ రెండో మాట, రిలేషన్షిప్ మూడో మాట, అబాండ్మెంట్ తునీకరించబడతాం నాలుగో మాట, వేదన ఐదో మాట, డిస్ట్రెస్ ఆరో మాట, ట్రయంఫ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఏడో మాట, రీయూనియన్. తండ్రి లెట్స్ గో టుగెదర్. ఈరోజు యేసు సజీవుడండి, సమాధంలో లేదు. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నావు? ఇక యేసు చచ్చిపోవడం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఆయన చేయాల్సిన ముగించి ఈరోజు తండ్రి కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్నాడు. యోగ్యుడు ఘనుడు స్తుతి ఆరాధన చేయబడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఏడవలసింది ఒక కారణం ఉందంటే, నీ గురించి, నీ పాపాల గురించి, నీ గతం గురించి, నీ బ్రతుకు ఆయన చేతిలో పెట్టుకునే దాని గురించి. ఇట్ ఈస్ నాట్ ఫర్ హిమ్.